ఈరోజు విశాఖ ప్రెస్ క్లబ్లో విశ్రాంతి విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం అనేటువంటిది చేయడానికి ఇక్కడ వైజాగ్లో అంటే మొన్న 30వ తారీఖు నాడు తిరుపతిలో స్టేట్ ఎలక్షన్స్ అనేటువంటివి జరిగాయి. కొన్ని పదవులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఆ పదవుల్లో కొన్ని పదవుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటిది, అలాగనే అడిషనల్ జనరల్ సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టులు స్టేట్ మొత్తం మీద మనకి కొన్ని పదవులు అనేటువంటివి అలాట్ చేశారు. ఆ పేర్లన్నీ కూడా మీ అందరికి అందజేస్తాము. అందులో ముఖ్యంగా స్టేట్ సెక్రటరీ జనరల్ గా నన్ను అంటే ప్రజెంట్ నేను ఇక్కడ డిస్కమ్ సెక్రటరీగా ఉన్నాను అసోసియేషన్ కి. డిస్కమ్ సెక్రటరీ అంటే 5 జిల్లాల పరిధిలో మనకి పాత 5 జిల్లాలు, ప్రజెంట్ కొత్తగా ఉండేటువంటి 12 జిల్లాల పరిధిలో ఉండేటువంటి పెన్షన్లు అందరికీ కూడా మేము ఇక్కడ వాళ్ళ తరఫున మేము అందరూ పనిచేస్తున్నాము. దీంట్లో ఇక్కడ జోనల్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు వరహాల్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు రమణ గారు, అలాగే డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు ట్రెజరర్ గారు అప్పారావు గారు, జోనల్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే జోనల్ ట్రెజరర్ గారు కూడా ఈ సమావేశానికి హాజరైనారు. ఈ సందర్భంగా మేము తెలిసి ఈ అసలు సమావేశానికి కారణం ఏంటంటే మేము యాక్చువల్ గా ఈ రివా అనేది ఏర్పాటు చేయడానికి ఏంటంటే పెన్షనర్ల తాలూకా ఇబ్బందులు అనేటువంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వాటిని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడానికి పెన్షనర్ల సంఘాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఆ ఏర్పడిన సంఘాలు అనేటువంటివి మొన్నటి వరకు అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈ జిల్లా కోర్టు రెండో ఉండేవి. అవన్నింటినీ కూడా ఈ రోజున ఒకే గుడి మీదకి, ఒకే అంబ్రెల్లాలోనికి అంటే రీవా అనేటువంటి విశ్రాంతి విద్యుత్ ఉద్యోగ సంక్షేమ సంఘం అనే పేరుతో మా రిజిస్ట్రేషన్ నంబర్ 164/2017 ఆ రిజిస్ట్రేషన్ నంబర్ తో ఈ రోజున మేము ఒక గుడి కింద తీసుకొచ్చాము. ఈ రకంగా తీసుకొచ్చిన దానికి సర్కిల్ లో ఉండేటువంటి సర్కిల్ పరిధిలో ఎలక్షన్ జరిపి నాయకత్వం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. సర్కిల్ నుంచి డిస్కప్స్ కి ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున స్టేట్ లోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్టేట్ అంతట్లో మేము ఈ రోజున పోరాటం చేయడానికి, పోరాటం అయితే ముసలోళ్ళు మీరే పోరాటం చేస్తారని అనుకోవచ్చు, కానీ మాకు సమస్యలు అనేటువంటివి సమస్యలు తక్కువైనా పెద్ద సమస్యలు అనేటువంటివి మా ఎంప్లాయీస్ ఉన్నాయి, మా పెన్షనర్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మెడికల్ పాలసీ మీద కొంచెం కొంతవరకు ఇబ్బంది అనేటువంటిది వచ్చింది. ఎంతవరకు మెడికల్ పాలసీ డిపార్ట్మెంటే మెడికల్ అనేటువంటిది ఫెసిలిటీ అనేటువంటిది ఇచ్చింది. సర్వీస్ లో ఉండే ఎంప్లాయీస్ కి పెన్షనర్స్ కి కూడా ఒకే పద్ధతిలో 5 లక్షలు 8 లక్షలు 8 లక్షలు 6 లక్షలు 6 లక్షలు 6 లక్షలు చొప్పున మొత్తం ఒక సంవత్సరానికి 27 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి మెడికల్ ఫెసిలిటీని ఈ రోజు మన 6/2/2026 నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ టాటా ఏఐజీ వాళ్ళకి అప్పచెప్పింది. దాంట్లో మాకు ఏంటంటే ప్రీమియం అనేటువంటిది 17,000 రూపాయల సంవత్సరానికి తీసుకుంటూ దాంట్లో 5 లక్షల రూపాయల వరకే బీమా సౌకర్యాన్ని కల్పించారు. అందులో కూడా పూర్వం ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ కి కవరేజ్ లేదు. అందులో ఎస్పెషల్లీ ఇంతకు ముందు మాకు ఐకి ఉండేది, అలాగే టీత్ కి ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, టాటా ఏఐజీ వాళ్ళకి ఐకి ఇచ్చారు, టీత్ కి ఇవ్వడం మానేశారు. ముఖ్యంగా సర్వీస్ లో ఉండే వాళ్ళకైతే పెన్షనర్లకు ఏమవుతుంది, ముసలి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని టీత్ సమస్యలు వస్తాయి. వాటికి మా సొంత డబ్బులు పెట్టుకోమని ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన విషయాలు కూడా మేము మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి మా ముందు సమస్య కింద చెప్పుకుంటున్నాం. ఇకపోతే రావాల్సి ఉంది. దాంట్లో పూర్వం పెన్షనర్ అసోసియేషన్ అనేటువంటి రకరకాలుగా ఉండడం వల్ల మేనేజ్మెంట్ ఎవరు చేశారు, అనేక ఈవెంట్స్ చేశారు. ఈపీడీసీఎల్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా డైలీ ఆవిష్కరణలు కానీ అలాంటివి చేశారు. అలాగే మన మిత్రుడు మన సత్యనారాయణ గారు, ఆయన డి అంటే మంచి ప్యాలెస్ మనందరికీ కూడా జర్నలిస్టులందరికీ జూన్ 1 అంటే మన పరిధి ఎక్కువగా మనందరితో మమేకమై మంచి యాక్టివిటీ. ఒక సోదరుడికి అత్యవసరమైన జాబ్ ఇవ్వాల్సి వస్తే మా సత్యనారాయణ గారిని రిక్వెస్ట్ చేస్తే సిఎండి గారు వాళ్ళు మాట్లాడించి మన జర్నలిస్టు ఫ్యామిలీలో వాళ్ళ మదర్ కూడా క్యాన్సర్ అంటే ఆయన పాపం సత్యనారాయణ గారి దగ్గర నుండి సహాయం చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసి ఇలాంటి టీం అంతా మంచి టీం ఉంది. రామారావు గారు అంతా మంచి టీం ఉంది, మంచి యాక్టివిటీస్ చేస్తారు. రెగ్యులర్ గా మా ప్రెస్ క్లబ్ లో కార్యక్రమాలు ఇలాంటివి చేసుకోమని కూడా మనం చెప్పాం. రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అలాగే ఎందుకంటే జర్నలిస్టులతో శ్రీనిబాబు కూడా అనేక ఈబిడిసిఎల్ లో రామారావు గారి ద్వారా రామారావు గారు ప్రెస్ క్లబ్ ని ఇన్వాల్వ్ చేయడం ఇవన్నీ చేసేవారు కాబట్టి శ్రీనిబాబుకి ఇలా అవార్డు వచ్చిందని కానీ సత్కరిస్తామని అన్నారు. వారిని ఇప్పుడు సత్కరిస్తూ వారి ముందు హెల్ప్ చేసేవారు. తర్వాత బిల్ పెడతారు కానీ ముందు ఇచ్చేయండి పర్వాలేదండి అనేవారు. చాలా మంది పవర్ కనెక్షన్ ఇబ్బంది అయితే వాళ్ళకి సపోర్ట్ చేసేవారు. ఫోన్ చేసి తర్వాత బిల్ చేస్తారని కనెక్షన్ ఇవ్వడం ఇలాంటివన్నీ రామారావు చేసి చేయించేవారు. సోదరుడు సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిరికాంత మా సంఘం తరఫున ముసలోళం కాబట్టి మేము గవర్నమెంట్ తో ఫైట్ చేయడం లేదు. మాకు ఏవైతే రావాలో అవి సానుకూలంగా వారిని ఒప్పించి మెప్పించి మేము రప్పించుకుంటామని చెప్పేసి రామారావు గారు మరి తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా మీ డిమాండ్ అంటే ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరించడానికి చూపిస్తుంది. ఎందుకంటే మీరు 63,000 మంది ఉంటే అందులో 36,000 మంది దాదాపు విశ్రాంతి ఉద్యోగులకి రావాల్సినవన్నీ ఉన్నాయి. కాబట్టి మీ డిమాండ్లు తప్పకుండా నెరవేరాలి. మరి ఈరోజు ఇక్కడ పరిచయ కార్యక్రమం మన ఇక్కడ రాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసుకోవడం కూడా మన మిత్రులందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఎంపికయ్యారు, ఈ ప్రాంతం నుంచి సెక్రటరీ పోస్ట్ లో ఉన్నారు. కాబట్టి మనం ఈ ప్రాంతంలో పెట్టుకొని మనల్ని అందరినీ పరిచయం చేసుకోవడం కూడా మంచిది. మీరు అందరికీ సుపరిచితులు, మీరు ఎంతో మందికి సహాయం అందించారు. మీకు తెలియదు కాదు. మీ టీం అందరూ కూడా మనందరికీ గురునాథరావు గారికి అందరూ కూడా మనకు తెలిసిన వారే ఇప్పుడు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా రామారావు గారికి యాక్చువల్గా మా నాగరాజుకి నాకు కాకుండా మేము గౌరవార్థం వచ్చాం. వాళ్ళకి ప్రత్యేకంగా రామారావు గారికి సన్మానం చేసుకోవాలని, అలాగే మనల్ని అందరినీ కలుసుకోవాలని విశాఖపట్నం వస్తున్నాము మేము ముందు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని చెప్పేసి నాగరాజు గారిని మధ్యలో మాట్లాడుకోవడం జరిగింది రామారావు గారు. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా నాకు ఎవరు శత్రువులు అంటూ ఎవరు లేరు, అందరూ నా కుటుంబ సభ్యులే. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా నా పరిధి వరకు సహాయం చేసుకుంటూ ముందుకెళ్తాను. నాకు ఏది వచ్చినా అది మీకే ఎప్పుడో అంకితం అని చెప్పేసి నేను ఇప్పటికే ప్రకటించాను. కాబట్టి ఈ రోజు కూడా నాకు ఏ సన్మానం దగ్గర ఏ పురస్కారం దగ్గర అది మీ ప్రోత్సాహమే. కాబట్టి నేను ఎప్పుడూ మీలో ఒక కుటుంబ సభ్యుడిని అలా అన్నిదా భావించకుండా మీరు ఇంతవరకు నన్ను ప్రోత్సహించుకుంటూ వచ్చారు. కాబట్టి ఇన్ని పురస్కారాలు లభించాయంటే దాని వెనకాల మీ కృషి మీ ప్రోత్సాహం కూడా ఉందని తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడ ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి సోదరుడు నాగరాజు గారికి, అలాగే ఈ మన ప్రత్యేకంగా రామారావు గారికి మాకున్న అనుబంధం విడదీయరాంది. ఈరోజు అలాగే ఇంటికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు రామారావు గారికి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఎన్నిక కాబడిన శుభ సందర్భంలో మరి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం షార్ట్ నోటీస్లో ఉన్నప్పటికీ నాగరాజరావు గారికి నాగరాజుకి మరియు శ్రీనిబాబు గారికి తెలియజేసిన అందరూ పెద్ద మొత్తంలో మీ అందరూ వచ్చి సోదరులకు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ కూడా మా విశ్రాంతి విద్యుత్ ఉద్యోగుల సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.